సత్యనారాయణ జీబీఎంసీ కాంట్రాక్టర్ అసోసియేషన్ మెంబర్ నేను. గత 13 నెలల నుంచి లాస్ట్ సెప్టెంబర్ నుంచి పేమెంట్ అయితే రాలేదండి. చాలామంది అందరూ ఒక చిన్న సైజు మిడిల్ క్లాసు పెద్ద కాంట్రాక్టర్స్ ఉన్నారంటే వాళ్ళు ఏదో చేస్తారు, వాళ్ళు కూడా ఇబ్బందులు ఉన్నారు కానీ చెప్పరు. ఎవరు ఇబ్బందులు వాళ్ళకు ఉంటాయి. కోట్లలో అప్పు తెచ్చేస్తారు వాళ్ళు, మేము లక్షల్లో అప్పు తెస్తాం. ఎప్పుడో వస్తుందని ఏదో 10 రూపాయలు వస్తుందని సంపాదించడానికి వస్తాం. కానీ ప్రెజర్ అయితే చాలా ఎక్కువ ఉంటుందండి మాకు. ఏదో అప్పు మమ్మల్ని చూసి అప్పు ఇచ్చేస్తారు, లేబర్ వస్తారు, అది చేస్తారు, ఎన్ని రోజు తిప్పలేం కదా. ఈ సిమెంట్ అని, స్టీల్ అని, శాండ్ అని, మెటల్ అని అందరూ వస్తుంటారు, ఇస్తారు మమ్మల్ని చూసి. కానీ దాని మీద ఇంట్రెస్ట్ కూడా వేస్తుంటారు. మేము చూసి చూడాలంటే వెళ్ళిపోతాం, చేస్తుంటారు. టెండర్ అయితే వేసేస్తున్నారండి. వేసి ఆయన చెప్పినట్టు మా ట్రెజరర్ గారు చెప్పినట్టు అప్పు చేసేస్తారు. చేసి తర్వాత ఇక్కడ యూనియన్ ఆఫీస్కి వస్తారనమాట. సార్ మాకు కమిషనర్ గారు ఆ రోజు ఇస్తానని చెప్పారు, ఈ రోజు ఇస్తానని చెప్పారంటే కమిషనర్ దగ్గర డబ్బులు లేవు. ఆయన డబ్బులు లేవు, ప్రెజర్ ఉంది నాకు కూడాను, డబ్బులు లేకపోతే నేను ఎక్కడ చేయగలను అని చెప్తున్నారు ఆయన కూడాను. ఇప్పుడు అలాగని ఇప్పుడు టెండర్లు ఆపడం, వాళ్ళు ఆపట్లేదు, మనం వేయడం మానేయట్లేదు. పేమెంట్ పరిస్థితి అలాగే ఉంది. మెయిన్ ఏంటంటే గవర్నమెంట్ దృష్టికి వెళ్ళాలండి. గవర్నమెంట్ దృష్టికి వెళ్తేనే ఇది సమస్య పరిష్కారం అవుతుంది. పెద్దవాళ్ళ వరకు వెళ్తేనే సమస్య పరిష్కారం అవుతుంది. మరి ఏంటి సార్ ఇప్పుడు మీరు నిధులు లేవంటున్నారు, మళ్ళీ వాళ్ళు టెండర్లు వేసి మీరు వర్క్ చేస్తున్నారు, మరి రేపు డిసెంబర్ నుంచి ఆగిపోతాం అంటున్నారు, ఎందుకు డిసెంబర్ నుంచి ఇప్పుడు ఈ 2-3 రోజుల్లోనే ఏదో కమిషనర్ చూసిస్తానని చెప్తున్నా, హామీ ఇస్తే చాలు, పలానా రోజు ఇస్తాను, ఒక 2 నెలలు 3 నెలలు 4 నెలలు పేమెంట్ ఇచ్చేస్తాను, ఇగో ఈ వారంలో పేమెంట్ ఇస్తాను ఒక చెప్తే సమ్మె ఇంకా అందరూ కూల్ అవుతారు కూడాను. ఒకేసారి ఏం చెప్పకుండా నెక్స్ట్ జనవరి వరకు ప్రొలాంగ్ చేస్తారు. జనవరిలో ఇస్తాను, మిగతా 3 నెలల పేమెంటు సెప్టెంబర్లో నుంచి డిసెంబర్లో ఇస్తాను అంటున్నారు. కానీ ఎంతవరకు కరెక్ట్గా అంటే ఇప్పుడు ఆయన కూడా వచ్చిన కొత్తలోని ప్రతి నెల ఒక పేమెంట్ ఇస్తాను మీకు నేను, ఎందుకంటే ఈ ఫండ్స్ చూసి ఇస్తానని కొత్తలో చెప్పారు ఆయన కూడాను. కానీ ఆయనకి ఇవ్వలేని పరిస్థితుల్లో ఉన్నట్టున్నారు. ఆయన కూడా మరి ఇంకా నేనేం చేయలేనయ్యా, పరిస్థితులు బాగాలేవు. మీ పరిస్థితి ఏంటంటే చాలా అధ్వానంగా ఉందండి పరిస్థితి. అంటే ఇంకా అప్పు చేసేయాలి అంతే వర్క్. ఎక్కడో అప్పు తెస్తే చేసేస్తాం, దాని తర్వాత పరిష్కారం అనేది మరి గవర్నమెంట్ చూపెట్టాలండి అంతే.